హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. వాతావరణ పరిస్థితులు మానవ జీవన పరిణామాన్ని ఒక ఆందోళనకరమైన పరిస్థితుల వైపు నెడుతుంది అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. చాలామంది పర్యావరణవేత్తలు మీరు ప్లాస్టిక్ వాడొద్దు, తర్వాత ఈ చెత్తా చెదారాన్ని మెయింటైన్ చేసే సిస్టమ్ను కూడా మార్చుకోండి, వీలైనంత మటుకు మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన వీలైనంత ఏరియాని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పర్యావరణానికి ఏమాత్రం విఘాతం కలిగించే చర్యలను చేపట్టొద్దని ఇలాంటివి చాలా చాలా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూనే వాటిని కొన్ని రోజుల తర్వాత మర్చిపోతుంటారు. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఆరంభ శూరత్వం అట్లాంటివి మనం చాలా చాలా చూసాం. ఉదాహరణకు చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలో ఇంకుడు గుంతలు, అంటే ఈ భూగర్భ జలాలను కాపాడుకోవడానికి మన ఇంట్లో ఉన్న మన బోర్ను రీఛార్జ్ అవ్వడానికి ఇంకుడు గుంతలు ప్రతిపాదించారు. చాలా అగ్రెసివ్గా ఆయన దాన్ని ప్రచారం చేసిన పరిస్థితి చాలామంది కూడా రియలైజ్ అయ్యారు. ఈవెన్ నేను కూడా బెనిఫిట్ అయ్యాను. నేను 2008లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే సైనిక్పూర్ దగ్గర, తర్వాత 2-3 ఏళ్లకే బోరు డ్రై అయిపోయింది. అరే ఇదేం మొన్న కొంటున్నాం, ఇప్పుడే డ్రై అయిపోయింది. తర్వాత మళ్ళీ వెంటనే అది గుర్తొచ్చారే, అది ఏదేమైనా ఉపయోగపడుతుందో అని చెప్పి వెంటనే ఆ బోరుకు దగ్గరలో జస్ట్ ఒక 3-4 యార్డ్స్ దూరంలో ఒక ఇంకుడు గుంత 12 feet డెప్త్తో తవ్వించాం. దాన్ని క్లియర్ కట్గా చేసి పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సమ్మర్ కూడా ఆ బోర్ డ్రై కాలేదు. రియలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్. అంటే కొన్ని మనకు మంచి ఆనందాలను ఇస్తుంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రీవియస్ వీడియో కూడా ఒక అలార్మింగ్, అంటే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మన జీవనాన్ని ఎలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి, మన తర్వాతి తరాలను ఏం చేయబోతున్నాయి అది చెప్పే ప్రయత్నంలో నేను ఈ సూపర్ ఎల్నినో, ఈ ఇయర్ అంటే 2026లో రాబోతున్న ఎల్నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పాను. ఒకవేళ చూసిన వాళ్ళు ఓకే, చూడకపోతే నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా చూడండి మీరు. సో దీంట్లో కూడా పర్యావరణానికి సంబంధించి ఒక పెను మార్పును సూచిస్తూ శాస్త్రవేత్తల బృందం విడుదల చేసిన జర్నల్ ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక ప్రధాన తెలుగు దినపత్రికల్లో వచ్చిన ఒక ఆర్టికల్, దాన్ని కూడా నేను ఉటంకిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో చదువుతాను. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎ సైంటిస్ట్, ఐ హ్యావ్ టు టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోర్సెస్ లైక్ న్యూస్ పేపర్స్ ఆర్ జర్నల్స్ లైక్ దట్. అందుకోసం నేను దాంట్లో నుంచి తీసుకొని ఇది చెప్తున్నాను. ఇది ఏంటి అంటే, మనం ఎండ విపరీతంగా పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇవాళ నేను ఒక వార్నింగ్ చూస్తాను. ఇది రికార్డ్ చేస్తున్నది ఏప్రిల్ 9వ తేదీ. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ మధ్య 12 రోజుల పాటు ఉత్తర తెలంగాణ అండ్ ఈస్ట్ తెలంగాణ, అంటే నేను చెప్తున్నాను టెంటేటివ్గా, నల్గొండ, పాత ఉమ్మడి జిల్లాలో నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, కొంత నిజామాబాద్, ఈ ఏరియాల్లో 44% 44 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాబోతోంది. వేడి అంటే మంట పుట్టబోతుంది, తారెత్తించబోతున్నాయి ఎండలు. మిగిలిన ఏరియాలో కూడా ఏం తక్కువేం లేదు, 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్. హైదరాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ, ఈ ఏరియాస్, మెదక్ కానీ. సో ఇట్లా వాతావరణంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి. కానీ ఇంకొక అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇంత ఎండ కొడుతున్నా కూడా సూర్యరశ్మిని భూమిని సరైన స్థాయిలో తాకడం లేదు. అది సగటున చూస్తుంటే ఆ సంఖ్య, ఆ గంటలు తగ్గిపోతున్నాయి అని వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. దానికి కారణం ఏంటి? ఆ తగ్గిపోవడం వల్ల ఎలాంటి నష్టాలు, తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఆ జర్నల్లో చాలా క్లియర్గా చెప్పారు. అంటే భవిష్యత్ తరాలు ఒక అబ్నార్మల్, అసాధారణ స్థాయిలో ఈ ఎండల తాకిడిని, వర్షాల తాకిడిని, చలికాలంలో చలి తీవ్రతను ఫేస్ చేయబోతున్నారు. దానికి మనం కారణమవుతున్నాం ఇవాళ. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఆర్టికల్ను ఉటంకిస్తాను. అంటే అది జనరల్ పబ్లిష్డ్ ఆర్టికల్ కాబట్టి నేను దాన్ని కోట్ చేయడంలో ఇబ్బందికరం కాదనుకుంటున్నాను, లీగల్ పరంగా ఇబ్బంది కావనుకునే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఇదేంటంటే, సూర్యరశ్మి సరిపోవడం లేదు అని డాక్టర్ శ్రీధరాల రాము అనే ఆయన ఆంధ్రజ్యోతి పేపర్లో ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్ రాశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, భారత వాతావరణ శాఖ, ఈ 3 సంస్థలకు సంబంధించిన 6 ఇండియన్ సైంటిస్టులు నిర్వహించిన కొత్త స్టడీ ప్రకారం 1988 నుంచి 2018 వరకు, అంటే 30 సంవత్సరాల కాలంలో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నేరుగా భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గిపోతుంది. అంటే వార్షిక సూర్యకాంతి గంటలు తగ్గిపోతున్నాయి. భూమి మీద నేరుగా పడే సూర్యకాంతి తీవ్ర నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉండే సమయాన్ని సాధారణంగా 12 W/m అని కొలుస్తారు.
కొలిచి నమోదు చేస్తారు. ఒక సంవత్సరం మొత్తంలో ఈ సమయం ఎన్ని గంటల్లో ఉంటుంది అనే దానిని వార్షిక సూర్యకాంతి గంటలు అంటారు. దేశంలో 20 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఈ నిర్ధారణకు 6 సైంటిస్టులు వచ్చారు. కేవలం భారతదేశ ఈశాన్య ప్రాంతంలో మాత్రమే వార్షిక సూర్యకాంతి గంటలు కొన్ని కాలాల్లో పెరుగుతున్నాయి. మిగిలిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దక్కన్ ప్లాటూన్, ఇప్పుడు మనం ఉన్న ఏరియా, ఎక్కువ హైదరాబాద్ ఉన్న ఏరియా దక్కన్ ప్లాటూన్, తూర్పు తీర ప్రాంతం, తర్వాత ఈ ఏరియాలో 4.9, 3.9 గంటలు తగ్గింది. ఈ వార్షిక సూర్యకాంతి గంటలు తగ్గాయి. తర్వాత పశ్చిమ తీరం, వెస్ట్ ఇండియా ఏరియాలో సూర్యకాంతి గంటలు సంవత్సరానికి 8.6 గంటలు తగ్గాయంట, అబ్నార్మల్. ఇక నార్త్ ఇండియా మైదాన ప్రాంతాల్లో అయితే మరీ ఘోరంగా 13.1 గంటలుగా నమోదైందంట. భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గిపోవడానికి ప్రధాన కారణం గాలిలో ఏరోసోల్స్ కణాల సాంద్రత పెరగడం. ఏరోసోల్స్ అంటే గాలిలో తేలియాడుతూ ఉండే ఘన పదార్థాలు లేదా తీవ్ర ద్రవ బిందువులు. ఇవి కంటికి కనిపించవు లేదా చాలా తక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు పొగ మంచు, ఈ ఏరోసోల్స్ పరిశ్రమల ఉద్గారాలు, వాహన ఉద్గారాలు, మనం వెహికల్స్ ద్వారా వచ్చేవి, పరిశ్రమల నుంచి వచ్చేవి, పంట వ్యర్థాలు, బొగ్గు కాల్చడం ద్వారా గాలిలోకి విడుదలవుతాయి. ఇవన్నీ కలుపుకొని నీటి ఆవిరి ఏరోసెల్స్ చుట్టూ వచ్చి చేరడం వల్ల చిన్న చిన్న ద్రవ బిందువులుగా మారి మేఘాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి, మనం చాలా సందర్భాలలో దట్టంగా మేఘాలు కమ్ముకుంటాయి కానీ వర్షం పడదు. అవి కొన్ని గంటల పాటు ఆ మేఘాలు సూర్యుడి కాంతి భూమి మీద పడకుండా అడ్డుకుంటాయి. ఇది కారణం ఏంటంటే ఆ మేఘాలు కురవడానికి అవకాశమైన స్థాయిలో అవి ఘనీభవించడం లేదనేది చెప్తున్నారు దీంట్లో. ఏరోసెల్స్ ఎక్కువైతే నీటి బిందువుల సంఖ్య పెరుగుతుంది కానీ వాటి పరిమాణం చిన్నగా ఉంటుంది. కానీ ప్రతి నీటి బిందువు చాలా చిన్నగా ఏర్పడుతుంది పరిణామపరంగా. ఇవి సులభంగా ఒకదానితో ఒకటి కలిసిపోకపోవడం వల్ల, అంటే అన్ని దగ్గర కలిసిపోకపోవడం వల్ల అవి ద్రవీకరించవు. వర్షం పడడం ఆలస్యం అవుతుంది. దీనివల్ల మేఘాలు చాలా ఎక్కువసేపు ఉండిపోయి సూర్యకాంతి భూమి మీద పడకుండా అడ్డుకుంటాయి ఈ ఏరోసెల్స్ కారణంగా. ఇది పరిస్థితి. ఈ కారణంగా నైరుతి ఋతుపవన సమయమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భూమిపై పడే సూర్యరశ్మి సమయం బాగా తగ్గిపోయింది. మనం గమనిస్తుంటాం కదా, వర్షాకాలంలో చాలాసార్లు దట్టంగా మేఘాలు అలుముకున్నా కూడా అవి వర్ష రూపంలో మనకు కనపడవు. ఆ ఎక్కువసేపు మేఘాలు ఉండడం వల్ల మనకు సూర్యకాంతి మనకు భూమి మీద పడదు. తర్వాత ఋతుపవనాల సమయంలో నిరంతరం ఆకాశం మేఘావృతమై ఉండడం, వర్షం లేని రోజుల్లో కూడా ఆకాశం తరచూ మేఘావృతం కావడాన్ని ఈ పరిశోధనలో గమనించారు. దీని కారణం కాలుష్యం వలన గాలిలో ఏరోసెల్స్ సాంద్రత గణనీయంగా ఉంది. శీతాకాలంలో పొగమంచు వల్ల సూర్యకాంతి తీవ్రత తగ్గుతుంది కానీ పూర్తిగా నిరోధించబడదు. అందువల్ల ఈ కాలంలో భూమిపై పడే సూర్యకాంతి తీవ్రతను వార్షిక సూర్యకాంతి గంటలుగా పరికరాలు నమోదు చేసుకుంటాయి. ఈ పరిశోధన అధ్యయన కాలం 2018 వరకు అయినా ఇటువంటి ధోరణి ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో సౌరశక్తి వాటా 47%. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే ఈ సూర్యకాంతి గంటలు తగ్గిపోవడం వల్ల ఈ సౌరశక్తి ఉత్పత్తి మీద ఒక నీడలు కమ్ముకునే అవకాశం ఉందనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. దీంట్లో ఇంకా కాలుష్యానికి సంబంధించి కూడా ఈ పంటలను కాలుస్తారు కదా, అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో అంత ఘోరమైన వాతావరణ పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి? కాలుష్యం ఆ లెవెల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆ సరౌండింగ్లో వాళ్ళ చెరుకు పంటను కాల్చడం వల్ల దానికి సంబంధించిన పొగ దట్టంగా ఢిల్లీ నగరం వైపు రావడం. ఇప్పుడు మన దగ్గర కూడా ఏమవుతుందంటే ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. దేశంలో అత్యంత కలుషిత ప్రాంతాలలో ప్రధానంగా వరి, గోధుమ పంటలతో సుమారు 36 నుంచి 50% నష్టానికి ఇది కారణమవుతుంది. భూగోళానికి ప్రధాన శక్తి వనరు సూర్యుడు. భారతదేశం వంటి అధిక కాలుష్య దేశాలు సూర్యుని శక్తిని పొందే అవకాశాన్ని క్రమేపీ కోల్పోతున్నాయి. భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గిపోవడం వలన భవిష్యత్తులో అనేక పర్యావరణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఇది ఎవరెవరు చదివిందంటే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, IMD, ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ. ఈ 3 సంస్థలకు సంబంధించి 6 సైంటిస్టులు 30 ఏళ్ల పాటు సాగించిన ఫలితం, వాళ్ళ పరిశోధనల ఫలితం ఇది. అంటే మనం మన చేజేతులారా భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని దూరం చేస్తున్నాం. ఇది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత డెప్త్గా వెళితే అంత అర్థమవుతుంది. సింపుల్. ఇందులో మీరు మొత్తం ఆర్టికల్ చదవకపోయినా ఈ మూడో పారాగ్రాఫ్ చదవండి. ఈ కారణంగానే ఋతుపవనాల సమయమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సెకండ్ పేరా చదవండి. ఏరోసెల్స్ పరిశ్రమల ఉద్గారాలు, వాహన ఉద్గారాలు, పంట వ్యర్థాలు,
బొగ్గు కాల్చడం ద్వారా గాలిలోకి విడుదలవుతాయి. ఈ నాలుగింటిని కంట్రోల్ చేస్తే మనం చాలా బాగుపడతాం. వీటి ఆధారంగా వాతావరణంలో నీటి ఆవిరి ఏరోసేల్స్ చుట్టూ వచ్చి చేరడం వల్ల చిన్న చిన్న ద్రవ బిందువులుగా మారి మేఘాలు ఏర్పడతాయి. సహజంగా మేఘాలలోని చిన్న చిన్న ద్రవ నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద పెద్ద నీటి బిందువులుగా మారి వాటి బరువు పెరిగి మేఘాలు వర్షిస్తాయి. కానీ ఏరోసేల్స్ ఎక్కువైతే నీటి బిందువుల సంఖ్య పెరుగుతుంది, కానీ ప్రతి నీటి బిందువు చాలా చిన్నగా ఏర్పడుతుంది. దాంతో అవి సులభంగా ఒకదానితో ఒకటి కలిసిపోవు, మేఘం బరువు పెరగదు, తద్వారా వర్షం కురవదు. ఇది భవిష్యత్ తరాలు ఇబ్బంది పడబోతున్న సీన్. సో పర్యావరణాన్ని కాపాడాలి అంటే అది ప్రతి ఒక్కరి వంతు. ఏదో సైంటిస్టుల వంతో, ప్రభుత్వం వంతో, ప్రభుత్వాధినేతల వంతో, అధికారుల వంతో కాదు. మనకుగా చొరవ తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలి. సో దట్ నెక్స్ట్ తరాలు ఎంతో కొంత బాగుపడతాయి. నాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రకృతికి ఎదురు వెళితే మనం సర్వనాశనం అవుతాం. మీరు ఒక్కసారి ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, ఏది మన జనతా గ్యారేజ్లో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది చూడండి. దీనికి ఎదురెళితే ఏ ఒక్కరం మిగలమని ఒక సెంటెన్స్ ఉంటుంది. నాకు అది క్యాచీగా ఉంటుంది. నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సైట్ విజిట్కి బయలుదేరితే ఆ కార్లో నేను ఆ పాట పెట్టుకుని ఉంటుంటాను. నాకు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది. ప్రభాతం అని పాట ఉంటుంది కదా, అది. ప్రకృతికి ఎదురెళితే ఏ ఒక్కరం మిగలం. కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళు పర్యావరణ పరిరక్షణకు దోహదపడడానికి, పర్యావరణం పాడు కాకుండా ఉండడానికి ఏం చేయాలో అది చేయాలి. అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ, నాకు ఒక్కటి చూస్తే కూడా స్ట్రీట్లో చాలా బాధేస్తుంటుంది. ఆవులు వెళ్తుంటాయి కదా, రోడ్డు మీద ఉండే ఆవులు. అంటే మామూలుగా ఎవరైనా మంచిగా కొట్టాల్లో పెంచుకునే ఆవులు బాగుంటాయి, కానీ ఈ రోడ్డు మీద వెళ్తున్న ఆవులు పాపం వాటికి ఎక్కడ ఏది కనిపిస్తే అవి తింటాయి. అన్ఫార్చునేట్లీ మనం ఫుడ్డును ఆ కవర్లలో పెట్టి పారేస్తుంటాం. అరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ రోడ్డు మీద పాడడం కరెక్ట్ కాదు, కానీ పారేస్తున్నారు. దయచేసి ఆ కవర్ల నుంచి ఓపెన్గా చేసి పాడేయండి. ఏ పశువులు తింటాయి, డైరెక్ట్గా తింటాయి, వాటికి ఏం కాదు. అవి తెలియక పాపం ఆ ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న ఆహార పదార్థాలను తింటాయి. వాటి కడుపులు ఇంత ఉబ్బిపోతుంటాయి. ఏం కావాలి పాపం అవి? ఆలోచించాలి కదా. ఇప్పుడు మనం తినట్లేదు, పశువులు తింటున్నాయి. మనం తినాల్సిన పదార్థాన్ని వృధా చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. నీకు అవసరమైన స్థాయి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుని వాటిని పడేస్తున్నావు. లేదా ఆ దరిద్రపు హోటల్ వాడు సరిగ్గా వండక నచ్చక అది కూడా మనం పార్సిల్ చేస్తాం. ఎవరికన్నా రోడ్డు మీద ఎవరన్నా భిక్షగాళ్ళు వాళ్ళు కనిపిస్తుంటే వాళ్ళకి ఇవ్వండి. లేదు ఎక్కడైనా చెత్త గుమికొడే ప్రాంతాల్లో మీరు పరాయదలుచుకుంటే జస్ట్ ఆ ప్లాస్టిక్ దాంట్లోంచి బయట పడేసి ప్లాస్టిక్ను వేరే పడేయండి, వేరే దగ్గర. ఆహార పదార్థముల చోట కాకుండా కొద్దిగా దూరంగా పడేయండి. సో దట్ ఆ ఆవులో, లేకపోతే గేదెలో, లేకపోతే ఇంకేదన్నా కుక్కలో, ఏవైనా కావచ్చు, అన్ని ప్రాణాలు జీవాలే కదా, పందులో, అవి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ లేని ఆహారాన్ని తింటాయి. లక్కీగా ఆహారం మంచిది అనుకో, ఓకే. ఆహారం మంచిది కాకపోయినా ఎంతో కొంత వికటించినా ఎమోషన్స్ అవుతాయి, బతికిపోతాయి. కానీ ఆ ప్లాస్టిక్ తినడం వల్ల వాటి ఆరోగ్యం ఏమవుతుంది, కడుపు ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆహార పదార్థాలు పాడేసే ముందు దయచేసి ఆ డబ్బాల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లలో ఉన్న, మరీ ముఖ్యంగా డబ్బాల్లో, ఓకే పేపర్ డబ్బాల్లో ఉంటే పర్వాలేదు అనుకో, ఎందుకంటే పేపర్లు తిన్నా డైజెషన్ అవుతుండొచ్చు. కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంటే మాత్రం అనవసరమైన అనారోగ్యానికి గురవుతాయి, అకాల మృత్యు పాలవుతాయి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, ఈ వీడియోను హైప్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.